Welcome to Twin Study Circle. హాయ్ దిస్ ఈస్ రమ్యశ్రీ. లాస్ట్ వీడియో నుంచి మనం ఏపీటెట్ 2025లో జరిగిన ఎస్ఏ 2A పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాము. ఈ వీడియోలో మనం 19th ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన మ్యాథ్స్ 2A పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కామెంట్ రూపంలో షేర్ చేసుకోగలరు. అలానే హైప్ ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవుతుంది. అలానే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అందులో ఫస్ట్ క్వశ్చన్, ABCD is a trapezium such that AB parallel to CD, AD equal to BC equal to 5 centimeters and AB equal to 8 centimeters, CD equal to 16 centimeters. Then the area of ABCD in centimeters square. ABCD సమలంబ చతుర్భుజంలో AB parallel to CD, AD equal to BC equal to 5 సెంటీమీటర్లు మరియు AB equal to 8 సెంటీమీటర్లు, CD ఈక్వల్ టు 16 సెంటీమీటర్లు అయిన ABCD వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో తెలుపుము. ఈ ప్రాబ్లం మనకి ఒక ట్రెపెజియం లో AD ఈక్వల్ టు BC 5 సెంటీమీటర్స్ అని చెప్పారు. అయితే అలాగే ప్యారలల్ సైడ్స్ యొక్క లెంత్ 8 సెంటీమీటర్స్ 16 సెంటీమీటర్స్ అయితే ఆ ట్రెపెజియం యొక్క ఏరియా అడిగారు. ఇక్కడ మనం హైట్స్ కావాలి, ఏరియా కావాలంటే మనకు హైట్ కావాలి. ఇక్కడ పర్పెండిక్యులర్ గా డ్రా చేసుకున్నప్పుడు ఇది ఒక రెక్టాంగిల్ అవుతుంది. అంటే ఇది 8 సెంటీమీటర్స్, ఇది 8 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే ఈ రెండు కలిపి 8 సెంటీమీటర్స్ అవి. అంటే ఒకటి 4 సెంటీమీటర్స్ అవుతుంది. ఇది 4 సెంటీమీటర్స్, ఇది 4 సెంటీమీటర్స్. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి పైథాగరస్ థీరం యూజ్ చేస్తే మనం ఈ హైట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. హైపోటెనస్ వచ్చేసి 5 స్క్వేర్ అవుతుంది. 5 స్క్వేర్ ఈక్వల్ టు 4 స్క్వేర్ ప్లస్ h స్క్వేర్. 4 స్క్వేర్ ప్లస్ ఇట్ సైడ్ మైనస్ 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 4 స్క్వేర్ అంటే 16 ఈక్వల్ టు h స్క్వేర్. అండ్ 9 ఈక్వల్ టు h స్క్వేర్, h ఈక్వల్ టు 9 సెంటీమీటర్ 3 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే ఇక్కడ h ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. ట్రెపెజియం ఏరియా అంటే ఏరియా ఆఫ్ ట్రెపెజియం ఈక్వల్ హాఫ్ ఇంటూ h ఇంటూ sum of parallel sides. It is half into h మనం ఫైండ్ అవుట్ చేసిన 3 సెంటీమీటర్ into sum of parallel sides అంటే 8 plus 16 and half into 3 into 8 plus 16 అంటే 24. 2 1 12 3 అంటే 36 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆన్సర్. అంటే ఏరియా ఆఫ్ ది ట్రెపెజియం వచ్చేసి 36 సెంటీమీటర్ స్క్వేర్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 36 centimeter square. Next question, by reducing GST from 18% to 10%, a person bought an air cooler for 28,160 rupees. If he wants to buy before reducing the GST, how much he had to pay in rupees? GST 18% నుంచి 10%కు తగ్గించడం వలన ఒక వ్యక్తి ఎయిర్ కూలర్ను రూపాయలు 28,160కి కొన్నాడు. ఒకవేళ GSTకి తగ్గక ముందు కొన్న వలన అతను ఎంత కట్టవలెను? ఈ ప్రాబ్లం మనకి GST 18% నుంచి 10% కి తగ్గించినప్పుడు 28,160 రూపీస్ అనేది ఒక కూలర్ కాస్ట్ అనేది 10% ఉన్నప్పుడు GST 28,160 అయినప్పుడు GST మారక ముందు అంటే 18% ఉన్నప్పుడు కాస్ట్ ఎంత అన్నారు. అంటే దీంట్లో GST అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఇంతకు ముందు రేట్ మనం కనుక్కోవాలి అంటే 28,160 into 100/110. ఇది ఇంతకు ముందు వచ్చే కాస్ట్ అంటే GST కలపక ముందు. ఇప్పుడు వాళ్ళు అడిగి 18% ఉన్నప్పుడు ఎంత అన్నారు. దీని వాల్యూ అంటే GST డస్ నాట్ ఇంక్లూడ్ GST. దీని వాల్యూ అంటే ఇంటూ 118/100 అంటే 18% GST ఇంక్లూడ్ చేసి ఈ 10% GST తీసేసినప్పుడు వచ్చే వాల్యూ మనకి కావాల్సింది ఆన్సర్. 100 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 11 1s 11 2s, నెక్స్ట్ 11 5s 11 6. 256 into 118 అంటే 30,208 అవుతుంది. కాబట్టి 30,208 రూపీస్ అనేది
18% GST ఉన్నప్పుడు ఆ కూలర్ యొక్క కాస్ట్. So, ఈ question correct answer is option 1, 30,208 rupees. Next question. One of the factors of 11 power 4 minus 1 is 11 power 4 minus 1కి గల ఒక కారణాంకము. ఈ క్వశ్చన్ కి ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లం మనకి 11 పవర్ 4 మైనస్ 1 యొక్క ఫ్యాక్టర్ అడిగారు. ఇక్కడ 11 పవర్ 4 ని 11 స్క్వేర్ హోల్ స్క్వేర్ గా రాయొచ్చు. 11 స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 1 ని 1 స్క్వేర్ గా రాయొచ్చు. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్ లో ఉంది. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇక్కడ ఏ ప్లస్ బి అంటే 11 స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఏ మైనస్ బి అంటే 11 స్క్వేర్ మైనస్ 1. 11 స్క్వేర్ అంటే 121 ప్లస్ 1 ఇంటూ 121 మైనస్ 1 అంటే 122 ఇంటూ 120 అవుతుంది. 122 ఫ్యాక్టర్స్ వచ్చేసి 61 ఇంకా 2 రాయొచ్చు. 120కి 2 60 30 2 15 2 3 5 రాయొచ్చు. అయితే ఇక్కడ ఆప్షన్స్ మనం చూస్తే 61 అనేది ఉంది కాబట్టి 61 అనేది 11 పవర్ 4 మైనస్ 1 కి ఫ్యాక్టర్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, 61. నెక్స్ట్ క్వశ్చన్. √2 of √2 of √2 whole power 8 equal to. ఈ క్వశ్చన్ కి ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లం మనకి √2 of √2 హోల్ పవర్ 8 అడిగారు. ఇక్కడ మనం స్క్వేర్ రూట్ వాల్యూ వచ్చేసి హోల్ పవర్ 1/2 గా రాయొచ్చు. 2 ఇంటూ √2 ఇంటూ 2 పవర్ 1/2. దీనికి కూడా రూట్ ఉంది అంటే 2 హోల్ పవర్ 1/2 హోల్ పవర్ 1/2 అవుతుంది. అంటే 1/2 ఇంటూ 1/2 అంటే 1/4 అవుతుంది మనది. అంటే √2 ఇంటూ ఇక్కడ 2 కి 1/2 ఉంటుంది ఇంటూ 2 పవర్ 1/4. ఇక్కడ సేమ్ మళ్ళీ రూట్ ఉంటుంది అంటే 1/4 ఇంటూ 1/2 అంటే 1/8 అవుతుంది. √2 ఇంటూ ఇక్కడ 2 పవర్ 1/4 అవుతుంది. 2 పవర్ 1/2 ఇంటూ 2 పవర్ 1/4 ఇంటూ 2 పవర్ 1/8 అవుతుంది. ఇక్కడ బేసిస్ మొత్తం ఈక్వల్ గా ఉన్నాయి. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి పవర్స్ మొత్తం యాడ్ చేసుకుంటా అంటే అడిషన్ 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/8. ఎల్సిఎం వచ్చేసి మనకి 8 అవుతుంది. 2 4 4 2 8 1 అంటే 7/8 అవుతుంది. ఇక్కడ 2 పవర్ 7/8. ఇక్కడ హోల్ పవర్ 8 వాల్యూ అడిగారు. హోల్ పవర్ 8 అంటే దాన్ని మనం 2 పవర్ 7/8 ఇంటూ 8 రాయొచ్చు. 8 1 8 1 క్యాన్సిల్ కాబట్టి ఆన్సర్ 2 పవర్ 7 అవుతుంది. 2 పవర్ 7 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 1 2 3 4 5 6 7. 2 2 4 4 2 8 8 2 16 16 2 32 32 2 64 64 2 128 అవుతుంది. కాబట్టి ఆన్సర్ 128. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, 128. నెక్స్ట్ క్వశ్చన్. క్యూబ్ రూట్ ఆఫ్ 39,304 39,304 యొక్క ఘనమూలము. ప్రాబ్లం మనకి 39,304 కి క్యూబ్ రూట్ అడిగారు. క్యూబ్ రూట్ కనుక్కోవాలంటే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 39,304 2 టేబుల్స్ తో పోతుంది. ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 2 1 2 9 2 6 5 నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్ తో పోతుంది. 2 9 9 8 2 6 మళ్ళీ 2 టేబుల్ తో పోతే 4 9 1 3. ఇది 3 టేబుల్ తో పోదు, 5 టేబుల్ తో పోదు, 7 టేబుల్ తో పోదు, 11 టేబుల్ తో కూడా పోదు, 13 టేబుల్ తో కూడా పోదు. అలా నెక్స్ట్ 17 టేబుల్ 2 8 9 మళ్ళీ 17 టేబుల్ తో 17 17 సార్. ఇక్కడ దీన్ని 39,304 ఈక్వల్ టు 2 క్యూబ్ అంటే 3 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 2 క్యూబ్ ఇంటూ 17 క్యూబ్ అంటే క్యూబ్ రూట్ అంటే 4 పవర్ 3 ఉండాలి. అంటే
cube root of 39304 equal to 2 into 17 equal to 34. And a 34 cube వచ్చేసి 39,304. So equation correct answer is option 2 34. Next question. If a number x is chosen from the numbers 1, 2, 3 and a number y is selected from the numbers 1, 4, 9, then the probability of xy less than 9. 1, 2, 3లలో ఎంచుకున్న ఒకదాన్ని x గాను 1, 4, 9లో ఎంచుకున్న ఒకదాన్ని y గాను తీసుకున్న xy విలువ 9 కంటే తక్కువ రావటానికి అంటే వచ్చుటకు సంభావ్యత ఎంత? ఈ ప్రాబ్లం మనకి ఎక్స్ వచ్చేసి 1, 2, 3 లో ఒక నెంబర్ అయి ఉన్నది, వై వచ్చేసి 1, 4, 9 లో ఒక నెంబర్ అయి ఉంటే ఎక్స్ వై అనేది లెస్ దాన్ 9 అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అన్నా. ఎక్స్ వై కి వచ్చే అవుట్కమ్స్ చూస్తే మనకి ఎక్స్ వై వచ్చేసి 1 into 1, 1 into 4, 1 into 9, 2 into 1, 2 into 4, 2 into 9, 3 into 1, 3 into 4, 3 into 9. ఇక్కడ xy లెస్ దాన్ 9 అవ్వాలి అంటే 1 into 1 ఒక ఛాన్స్, 1 into 4 4 లెస్ దాన్ 9 ఈక్వల్ టు 9 ఉండకూడదు కాబట్టి 1 into 9 అనేది రాదు. 2 into 1, 2 into 4, 3 into 1 అంటే 1, 2, 3, 4, 5. n of e equal to p of e by n. when the p of e equal to n of e by n of s కాబట్టి n of s అంటే ఇక్కడ టోటల్ 9 అవుట్కమ్స్ వచ్చాయి కాబట్టి 5/9 అనేది ఆన్సర్. So equation correct answer is option 2 5/9. Next question. The median of x by 5, x by 4, x by 2 and x by 3 is 8. Then the value of x is greater than 0, x by 5, x, x by 4, x by 2 మరియు x by 3 అంశముల మధ్యగతము 8 అయిన x విలువ ఎంత? x 0 కంటే ఎక్కువ ఉండాలి. ఈ ప్రాబ్లం మనకి x by 5, x by 4, x by 2, x by 3 యొక్క మీడియన్ వచ్చేసి 8 అన్నారు. అయితే x వాల్యూ అడిగారు. ఇక్కడ మనం అసెండింగ్ ఆర్డర్ లో రాసుకుంటే ఇక్కడ న్యూమరేటర్స్ అన్ని ఒకటే ఉన్నాయి, డినామినేటర్స్ అనేది ఏది ఎక్కువ ఉంటే అది చిన్నది. మనం అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్దకి వెళ్ళాలి. ఎక్కువ ఉండేది x by 5, x by 4, x by 3, x by 2 ఇంకా x అంటే x by 1 తీసుకోవాలి. ఇక్కడ మీడియన్ అంటే మధ్యలో ఉండేది. ఇక్కడ 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 5 తో మధ్యలో అంటే x by 3 అవుతుంది. x by 3 ఈక్వల్ టు 8 అంటే x ఈక్వల్ టు 8 into 3 అంటే 24 అవుతుంది. అప్పుడు x వాల్యూ 24. So equation correct answer is option 4 24. Next question. Perimeter of the triangle whose vertices are 0, 0, 2, 0 and 0, 2 is dash units. బిందువులు 0, 0, 2, 0 మరియు 0, 2 శీర్షాలుగా ఉన్న త్రిభుజం యొక్క చుట్టుకొలత డాష్ యూనిట్లు. ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ యొక్క కోఆర్డినేట్ 0, 0, 2, 0, 0, 2 అయినప్పుడు ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ అడిగారు. అంటే మనకి కావాల్సింది డిస్టెన్స్ కావాలి. వాటి సైడ్స్ అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కావాలి, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కావాలి, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కావాలి. కాబట్టి మనం డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసినప్పుడు ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా వచ్చేసి x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఈ యూనిట్ తీసుకున్నప్పుడు x1 వచ్చేసి రూట్ ఆఫ్ 0 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే 0 మైనస్ 0 హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు మనకి 0 మైనస్ 2 అంటే -2 హోల్ స్క్వేర్ వచ్చేసి 4 అవుతుంది. ఎందుకంటే మైనస్ లో ఉన్నా కానీ పైన స్క్వేర్ ఉంది కాబట్టి పాజిటివ్ వాల్యూ వస్తుంది. ప్లస్ 0 √4 అంటే మనకి వాల్యూ వచ్చేది 2 యూనిట్స్ అనేది
ఫస్ట్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ సైడ్ తీసుకున్నప్పుడు సేమ్ ఫార్ములా x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 ఆర్ y1 మైనస్ y2 అనేది రాసుకోవచ్చు. ఇక నెక్స్ట్ తీసుకున్నప్పుడు 2, 0, 0, 2 అవుతుంది. x1 మైనస్ x2 అంటే √2 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే 2 మైనస్ 0 హోల్ స్క్వేర్. అంటే మనకి 2 మైనస్ 0 2 అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2 మైనస్ 0 అన్నా కానీ 2 అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4 అంటే √8 అవుతుంది. √8 మనం 2√2 గా రాసుకోవచ్చు. అంటే 4 into 2 గా రాసుకున్నప్పుడు 2√2 యూనిట్స్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ సైడ్ తీసుకున్నప్పుడు 0, 0, 2 ఇక్కడ తీసుకుంటే √x2 మైనస్ x1 మైనస్ ఇక్కడ 0 మైనస్ 0 హోల్ స్క్వేర్ అలానే 2 మైనస్ 0 హోల్ స్క్వేర్ అవుతుంది. దట్ ఈక్వల్ టు 0 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 అంటే √4 అంటే 2 యూనిట్స్ అవుతుంది. వాళ్ళు పెరిమీటర్ అడిగారు కాబట్టి 2 ప్లస్ 2√2 ప్లస్ 2 అంటే 4 ప్లస్ 2√2 యూనిట్స్ అవుతుంది. So your question correct answer is option 4 plus 2√2 units. Next question. The equation of a straight line which passes through the points a minus 4, 3 and b 9, 5 is a minus 4, 3 మరియు b 9, 5 బిందువుల గుండా పోయే సరళ రేఖ సమీకరణము డాష్. ఈ క్వశ్చన్ కి ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లం మనకి a మైనస్ 4, 3 b 9, 5 కోఆర్డినేట్స్ ఉండే కోఆర్డినేట్స్ ద్వారా వెళ్ళి ఒక స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ అడిగారు. అప్పుడు మనం ఫైండ్ అవుట్ దానికి ఫార్ములా వచ్చేసి y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ప్లస్ x మైనస్ x1 అవుతుంది ఇంటూ x మైనస్ x1 అవుతుంది. y మైనస్ y1 వచ్చేసి 3 అవుతుంది ఈక్వల్ టు ఇక్కడ y2 వచ్చేసి 5 మైనస్ y1 ఈక్వల్ టు 3 బై x2 వచ్చేసి 9 మైనస్ x1 వచ్చేసి మైనస్ 4 ఇంటూ x మైనస్ x1 అంటే x మైనస్ ఆఫ్ మైనస్ 4 y మైనస్ 3 ఈక్వల్ టు 5 మైనస్ 3 అంటే 2 బై మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అవుతుంది. 9 ప్లస్ 4 అంటే 13 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 అవుతుంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి ఎక్స్ ప్లస్ 4 ఇక్కడ 13 డివైడ్ చేసిన సైడ్ నుంచి మల్టిప్లై అవుతుంది. 13 ఇంటూ y మైనస్ 3 ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ప్లస్ y అంటే 13y మైనస్ 39 ఈక్వల్ 2x మైనస్ 2y 8y 8 2 4 8 అవుతుంది ప్లస్ 8. ఇక్కడ ఈ రెండింటిని ఎక్సైడ్ చేస్తే మైనస్ లోకి వస్తాయి. 13y మైనస్ 39 మైనస్ 2x మైనస్ 8 ఈక్వల్ టు 0. ఇక్కడ మైనస్ 39 మైనస్ 8 వచ్చేసి 13y మైనస్ 2x మైనస్ 39 మైనస్ 8 వచ్చేసి మైనస్ 47 అవుతుంది ఈక్వల్ టు 0. ఇది వచ్చేసి ఏ మరియు బి ద్వారా వెళ్ళే ఒక స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 13y minus 2x minus 47 equal to 0. Next question. If sin x plus cosecant x equal to x, then sin power 2025 plus x plus cosecant power 2025 x equal to dash. Sin x plus cosecant x equal to 2 అయితే sin power 2025 x plus cosecant power 2025 x విలువ. ఈ ప్రాబ్లం మనకి sin x plus cosecant x equal to 2 అయినప్పుడు sin power 2025 x plus cosecant power 2025 x equal to dash అన్నాము. అయితే ఇక్కడ ఇది ఈ ఈక్వేషన్ అంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అనేది 90 degrees x 90 degrees అయినప్పుడే పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే sin 90 ఈక్వల్ టు 1 cosecant 90 ఈక్వల్ టు 1 అవుతుంది కాబట్టి ఇక్కడ దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే sin power 2025 x plus cosecant power 2025 x equal to
అంటే ఇక్కడ 90 వస్తుంది. sin 90 అంటే 1 పవర్ 2025 ప్లస్ కొసీకెన్ x అంటే కొసీకెన్ 90 కూడా 1 పవర్ 2025 వస్తుంది. 1 పవర్ ఎంత ఉన్నది మనకి వాల్యూ 1 కాబట్టి ఆన్సర్ వచ్చింది 2 అవుతుంది. ఇది x అనేది 90 అయినప్పుడు ప్రతిదానికి 2 వస్తుంది. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 2. నెక్స్ట్ క్వశ్చన్, if a comma b comma c are the interior angles of a triangle ABC, then the value of sin of b plus c by 2 plus tan of a plus b by 2 plus cos of a plus c by 2 minus cos a by 2 minus cot c by 2 minus tan b by 2 equal to dash. ABCలు త్రిభుజం ABC యొక్క అంతరకోణాలు అయితే sin of b plus c by 2 plus tan of a plus b by 2 plus cot of a plus c by 2 minus cos a by 2 minus cot c by 2 minus tan b by 2 విలువ ఎంత? ఈ క్వశ్చన్ కి ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లం మనకి sin b plus c by 2 plus tan a plus b by 2 plus cot a plus c by 2 minus cos a by 2 cot c by 2 ఇంకా tan b by 2 మైనస్ tan b by 2 వాల్యూ అడిగారు. ఇక్కడ b plus c by 2 ని 90 మైనస్ a by 2 గా రాయొచ్చు. ఎందుకంటే ఒక ట్రయాంగిల్ లో ఆల్ సైడ్స్ సమ్ అనేది 180 డిగ్రీస్ ఉంటుంది. ఆల్ యాంగిల్స్ సమ్ అనేది 180 డిగ్రీస్ ఉంటుంది. అలానే వాటి హాఫ్ అంటే 90 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏ లేదు కాబట్టి 90 మైనస్ a by 2 గా రాస్తుందా. సైన్ 90 minus a by 2 90 minus a by 2 plus tan ఇక్కడ c లేదు కాబట్టి 90 minus c by 2 plus cot a plus c ఉంది కానీ b లేదు కాబట్టి 90 minus b by 2 minus cos a by 2 minus cot c by 2 minus tan b by 2. ఇక్కడ 90 మైనస్ a by 2 sin 90 మైనస్ a by 2 అనేది మనకి cos 90 a by 2 అవుతుంది. అంటే cos a by 2 ప్లస్ tan అనేది cot గా మారుతుంది. cot c by 2 ప్లస్ cot అనేది tan గా అవుతుంది. tan b by 2 మైనస్ cos a by 2 మైనస్ cot c by 2 మైనస్ tan b by 2. ఇక్కడ చూస్తే ప్లస్ cos a by 2 మైనస్ cos a by 2 క్యాన్సిల్ ప్లస్ cot c by 2 మైనస్ cot c by 2 క్యాన్సిల్ ప్లస్ tan b by 2 మైనస్ tan b by 2 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకు వచ్చే ఆన్సర్ 0. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 0. నెక్స్ట్ క్వశ్చన్, if two zeros of a polynomial p of x equal to 3x cube minus 5x square minus 11x minus 3 are 3 and minus 1, then the third zero is p of x equal to 3x cube minus 5x square minus 11x minus 3 అనే బహుపది రెండు శూన్యాలు అయితే మూడవ శూన్యము ఎంత? ఈ ప్రాబ్లం మనకి 3x cube minus 5x square minus 11x minus 3 అనే పాలినామియల్ కి 3, -1 అనే 2 zeros అయితే థర్డ్ జీరో అడిగారు. అయితే ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే మనకి ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా గామా వచ్చేసి మైనస్ b by a అవ్వాలి. అంటే మైనస్ b అంటే మైనస్ ఆఫ్ -3 by a అంటే 3 అంటే 3 by 3 అంటే 1 అవుతుంది. అంటే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ 1 అవ్వాలి. అంటే 3 into -1 into x equal to 1 రావాలి. ఇంటూ గామా రాసుకున్నాం ఎందుకంటే అది టాప్ జీరో కాబట్టి. -3 into గామా ఈక్వల్ టు 1 అంటే గామా ఈక్వల్ టు 1/, ఇక మల్టిప్లై చేసిన సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. -3 అంటే గామా ఈక్వల్ టు -1/3 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 -1/3. నెక్స్ట్ క్వశ్చన్, the 20th term from the last term of the AP 3, 8, 13 and so on to 53 is 3, 8, 13
253 అంక శ్రేణి యొక్క చివరి పదము నుండి 20వ పదము ఎంత? ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లం మనకి అథమెటిక్ ప్రొజెక్ట్ 3, 8, 13 అండ్ సో ఆన్ 253 లో లాస్ట్ నుంచి 28th టర్మ్ అడిగారు. అయితే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కామన్ డిఫరెన్స్ వచ్చేసి 5 ఉంది, కానీ మనం -5 తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అడిగింది లాస్ట్ నుంచి అడిగారు కాబట్టి -5 తీసుకోవాలి. లాస్ట్ టర్మ్ ఏఎన్ ఈక్వల్ లాస్ట్ నుంచి తీసుకున్నప్పుడు మనకి L ప్లస్ n-1 ఇంటూ మైనస్ డి అవుతుంది. ఇక్కడ L వచ్చేసి 253 ప్లస్ 28th టర్మ్ అడిగారు కాబట్టి 20 - 1 మైనస్ డి అంటే -5. 253 ప్లస్ 20 - 1 అంటే 19 ఇంటూ -5. 253 మైనస్ 95 అంటే మనకి 158 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఈ ప్రోగ్రెషన్ అథమెటిక్ ప్రోగ్రెషన్ లో లాస్ట్ నుంచి 28th టర్మ్ వచ్చేసి 158 అవుతుంది. So a question correct answer is option 4, 158. Next question. If a plus b plus c equal to 8 and ab plus bc plus ca equal to 13, then the value of a cube plus b cube plus c cube minus 3abc is a plus b plus c equal to 8 మరియు ab plus bc plus ca equal to 13 అయిన a cube plus b cube plus c cube minus 3abc విలువ. ఈ ప్రాబ్లం మనకి a ప్లస్ b ప్లస్ c వాల్యూ 8 అయితే ab ప్లస్ bc ప్లస్ ca వాల్యూ 13 అయితే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc వాల్యూ అడిగారు. మనకు తెలుసు a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc వాల్యూ వచ్చేసి a ప్లస్ b ప్లస్ c ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ ab మైనస్ bc మైనస్ ca. ఇక్కడ ab ప్లస్ bc ప్లస్ ca ఈక్వల్ టు 13 అనే దాన్ని మైనస్ తో ఇంక్లూడ్ చేస్తే బోత్ సైడ్స్ మనకి మైనస్ ab మైనస్ bc మైనస్ ca ఈక్వల్ టు -13 వస్తుంది. మనకు కావాల్సిన వాల్యూ ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ అనే వాల్యూ మనకు కావాలి. అంటే a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ చేసినప్పుడు a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ ca. అంటే a ప్లస్ b ప్లస్ c అంటే 8 స్క్వేర్ అంటే 64 ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ 2 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ ca అంటే మనకు వచ్చింది 13. వాళ్ళు ఇచ్చింది 13 అంటే 13 2 26 ప్లస్ 26 ఇటు సైడ్ వస్తే -26 అవుతుంది. 64 మైనస్ 26 ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ అంటే మనకు వచ్చేది 38. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ అది 38. దాన్ని ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. a ప్లస్ b ప్లస్ c అంటే 8 ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ అంటే 38 మైనస్ ab మైనస్ bc మైనస్ ca వాల్యూ అంటే -13. అంటే మనకి 38 మైనస్ 13 అంటే 25 అవుతుంది. 25 ఇంటూ 8 అంటే మనకి 200 అవుతుంది. కాబట్టి a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc వాల్యూ వచ్చేసి 200 అవుతుంది. So a question correct answer is option 2, 200. Next question. The area of a sector having angle measure as 45 degrees and radius 6 units. 45 డిగ్రీల సెక్టర్ కోణము 6 యూనిట్లు వ్యాసార్థం గల ఒక సెక్టర్ వైశాల్యము తెలుపుము. ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లం మనకి θ ఈక్వల్ టు 45 డిగ్రీస్ అయినప్పుడు ఆ సెక్టార్ ఏరియా అడిగారు, రేడియస్ వచ్చేసి 6 ఇచ్చారు. సెక్టార్ ఏరియా అంటే మనకు తెలుసు θ/360 ఇంటూ πr². θ అంటే ఇక్కడ 45/360 ఇంటూ πr². 45 అంటే 45 1 45 8 అంటే మనకు వచ్చేసి 1/8 πr². So the question correct answer is option 3, 1/8 πr². Next question.
A figure formed by a tangent from the point to the circle and the radii drawn from the points of contact of tangents is ఒక వృత్తమునకు ఒక బిందువు నుండి గీచిన స్పర్శ రేఖలు మరియు స్పర్శ బిందువు నుండి గీసిన వ్యాసార్థములచే ఏర్పడు పటము. ఇక్కడ మనం ఒక సర్కిల్ యొక్క టాంజెంట్స్ తీసుకొని ఆ తర్వాత ఒక 2 రేడియై ని ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ది టాంజెంట్స్ అంటే 2 పాయింట్స్ దగ్గర అంటే 2 రేడియస్ గీయాలి. టాంజెంట్స్ 2 ఇక్కడ 4 యాంగిల్స్ ఇంకా 4 యాంగిల్స్ ఇంకా 4 సైడ్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఫామ్ అయ్యేది కూడా 2 అడ్జసెంట్ సైడ్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. ఎందుకంటే ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ ఏ డిస్టింక్ట్ పాయింట్ ఈస్ ఈక్వల్ అండ్ ది రేడియస్ ఆఫ్ ఈ సర్కిల్ ఈస్ ఈక్వల్. కాబట్టి అది ఖచ్చితంగా మనకి అప్పుడు కైట్ అవుతుంది. ఇంకా వాటి ఆపోజిట్ యాంగిల్ సమ్ కూడా మనకి 180 degrees అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ పాయింట్స్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయగలరు. అలానే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు మా కంటెంట్ నచ్చుతున్నట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. యువర్ స్ట్రింగ్ స్టడీ సర్కిల్.